మరి మీకు సంబంధించి ఇప్పుడు కరేడ్ రైతులను కూడా జగన్ గారి దగ్గర తీసుకెళ్ళినట్టున్నారు. కరేడ్ రైతులు జగన్ గారి దగ్గర తీసుకెళ్లి మా ఇన్ఛార్జి తీసుకెళ్లాడు. నేను లోకల్ శాసన మండలి సభ్యుని కాబట్టి ఆ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి నేను కూడా ఆ రోజు వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. ఆయన మా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రైతులని తీసుకెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంతేనా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి రైతులు సపోర్ట్ చేస్తాము, మేము ఇంత వాళ్ళు నెగోషియేట్ చేయకుండా వాళ్ళు కన్సిడర్ చేయకుండా మేము ఇట్లా చేయలేదు కాబట్టి కరేడు ఇప్పుడు 35 కిలోమీటర్లు ఉంది పోర్టుకి. ఇంత దూరం వచ్చేసి మీరు మళ్ళీ ఇక్కడ భూములు తీసుకోవడం ఆల్రెడీ మనం భూములు ఇచ్చాం కదా ఇండోసోల్కి. అదే భూములు ఇండోసోల్కి ఇచ్చేసి పక్కనే ఏదైతే పోర్టు రైట్ సైడ్ ఉన్నాయి ఆ భూములు తీసుకోమని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఇంత దౌర్జన్యంగా వెళ్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు ఇఫ్కో భూములు అదే అర్థం కాదు. ఇఫ్కో భూములు 3000 ఎకరాలు రెడీగా ఉంది పక్కనే. అది ఎప్పుడు 30 ఏళ్ల క్రితం సేకరించింది, అది ఇచ్చుకోవచ్చు. మళ్ళీ లేకపోతే నవయోగ వాళ్ళ దగ్గర 10,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్టు పక్కన ఉంది, అది ఇచ్చుకోవచ్చు. లేదంటే మా ఆత్మకూరులో ఇండస్ట్రియల్ జోన్ బొచ్చెడు ఉన్నాయి, ఆడ 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఉదయగిరి ఆత్మకూరు కానీ ఆడియొచ్చు. లేదంటే మాకు ఇక్కడ మాలకొండ దగ్గర నిమ్స్ అని చెప్పని పామూరు మండలం పీసీపల్లి మండలాల్లో 12,000 ఎకరాలు ఉంది, నేనే ప్రపోజ్ చేసింది కూడా, అది అక్కడే వచ్చు. లేదు దొనకొండలో 30,000 ఎకరాలు ఉంది, వాన్పిక్ భూములు ఉన్నాయి. ఇన్ని 1,00,000 ఎకరాల భూమి అవైలబిలిటీ ఉంది రామాయపట్నం పోర్టు చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లలో. అక్కడ 1,00,000 ఎకరాలు ప్రకాశం జిల్లాలో 50,000 ఎకరాలు, నెల్లూరు జిల్లా 50,000 ఎకరాలు రెడీగా ఉంది. అది మీరు తీసుకొని ఇవ్వచ్చు కదా. అలా ఖాళీగా ఉన్న భూములు జోలికి పోవట్లేదు. ఇక్కడ నిత్యం ఉపాధి దొరికి 365 రోజులు బతుకు తెరువు ఉన్న ఊళ్ళు ఖాళీ చేపించడం, లేకపోతే పొలాలు లాగేసుకునే పనికి ఎక్కడికి వెళ్తారు? భూములు తీసుకోవడం, రీహాబిటేషన్ ఇవ్వకపోవడం అనేది కూడా ప్రధానమైన సమస్య ఇక్కడ. దానివల్లే మేజర్గా ప్రజల వ్యతిరేకత వస్తా ఉంది.